ఏ ఆయుధం లేదు, కానీ పచ్చి గాడిద దవడ ఎముక తనకు దొరికింది. గాడిద దవడ ఎముక. ఎముక అంటే ఉపదేశానికి సాదృశ్యం. ఎవరైతే ఉపదేశాన్ని చేత పట్టుకుంటారో, ఉపదేశాన్ని చేత పట్టుకుని నడిపించబడతారో, శత్రువు క్రియలు గడగడలాడిపోయి వణుకుతాయి. ఎప్పుడైతే ఉపదేశం అనబడుతున్న ఎముకను చేత పట్టుకున్నాడో 1000 మందిని హతమార్చినట్లుగా గమనించగలుగుతాం. ప్రియులారా, ఎదిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడితే, ఉపదేశములో నువ్వు నిలవబడితే, నీవు ఉపదేశ క్రమంలో స్థిరపరచబడి పరిశుద్ధాత్ముని యొక్క సారథ్యములో నువ్వు నడిపించబడితే, ప్రియులారా, నీ జీవితంలో దేవుడు ఒక వినూతనమైనటువంటి క్రియ చేయటం మొదలు పెడతాడు. జయ జీవితాన్ని పొందాడు. ఆ తరువాత దాహము చేత అలమటిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు సంసోను. దాహము చేత అలమటిస్తున్న వాడుగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా దప్పిక చేత నేను అలమటిస్తున్నాను అని. దాహముతో ఉన్నటువంటి వ్యక్తికి ప్రియులారా, ఎక్కడ అక్కర ఉందో, ఎక్కడ అవసరం ఉందో ఆ చోటనే లేహీలో ఒక గోతిని చీల్చెను అని రాయబడి ఉంది. అంటే ఏ స్థలములో నీవు అక్కరతో ఉన్నావో, ఏ స్థలములో నీవు అవసరతలో ఉన్నావో, ఏ స్థలములో దాహము చేత అలమటిస్తున్నావో ఆ చోటే ఒక అద్భుతాన్ని చేయగలిగినటువంటి వాడు. లేఖనాల్లో మనం గమనించగలుగుతాం. హాగరు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నప్పుడు అక్కడే ఒక గోతిని చీల్చి ఆమెకి జలలు కలిగిన ఓటనిచ్చినట్లుగా మనం గమనించగలుగుతాం. ఇశ్రాయేలీయుల కాల్బాలం దాహముతో అలమటిస్తున్నప్పుడు బండను కొట్టి బండలో నుండి సెలయేర్లు ప్రవహిస్తే నీటిని త్రాగి ఆనందాన్ని పొందినటువంటి అనుభవాన్ని మనం గమనించగలుగుతాం. ప్రియ దేవుని ప్రజలారా, నీకు ఏది అవసరం ఉన్నదో, నీవు ఎదిగిన వ్యక్తివి గనుక దేవుని సన్నిధిలో చేరి నీ ఉన్న చోటనే ప్రార్థిస్తే నిశ్చయంగా ఎదిగిన వ్యక్తి జీవితంలో ప్రభు అద్భుతం చేసి ఆశీర్వాదాన్నిచ్చి అక్కడే గోతిని చీల్చి నీళ్లు తాగి ప్రాణము తెప్పరిల్లి బ్రతికేను అని మనం చదువుతాం. ప్రియులరా, ప్రాణము తెప్పరిల్లేటట్లు, మేలు జరిగేటట్లు, ఆశీర్వాదం నీ జీవితానికి కలిగేటట్లు దేవుడు అద్భుతం చేస్తాడు. అందుకని దేవుని అనుగ్రహం, మనుషుల యొక్క అనుగ్రహం రెండూ కావాలి. అవి రెండు నీవు పొందుకొని హృదయపు పలక మీద సత్యవాక్యాన్ని రాసుకొని నీవు నడిపించబడితే సంసోను ఎదిగి దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందినట్లుగా నీవు కూడా ఈ రోజున ఎదిగిన వ్యక్తిగా, ఇంకా పసిపిల్లల్లాగా కాకుండా ఎదిగిన వ్యక్తిగా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని శత్రుక్రియని ఎదిరిద్దాం. శత్రు సమూహాన్ని సర్వనాశనం చేయటానికి అగ్ని అభిషేకాన్ని పొందుకుందాం.